అందరికీ నమస్కారం. నేను ఝాన్సీ, ఎల్ఐసి అడ్వైజర్. నేను మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను. దాని పేరు రాము చేసిన పొరపాటు. ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను చిన్న బిజినెస్ చేసేవాడు. భార్య, 2 పిల్లలు. జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ రాము ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. అది లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా. ఒకరోజు అతను తన మిత్రుడు శేఖర్తో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో శేఖర్ అన్నాడు, రాము, నీవు జీవిత బీమా చేయించుకున్నావా అని. దానికి సమాధానంగా రాము, అయ్యో, అంత అవసరమా మనకి, బిజినెస్ ఉంది కదా, సరిపోతుందిలే అన్నాడు. దానికి శేఖర్, మనం లేకున్నా మన కుటుంబం ఉండాలి కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా తీసుకోవాలి అని చెప్పాడు. కానీ రాము దాన్ని పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత రాము అనుకోకుండా బాగా అనారోగ్యం పాలయ్యాడు. హాస్పిటల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు, ఆల్ బర్డెన్స్ భార్య మీద పడిపోయింది. అదే సమయంలో శేఖర్ కూడా అకాల మరణం పొందాడు. అదే సమయంలో శేఖర్ భార్యకి ఎల్ఐసి నుండి ఒక పెద్ద చెక్ వచ్చింది. శేఖర్ గతంలో జీవిత బీమా చేయించుకున్నాడు. అప్పుడు రాము భార్య చెప్పింది, ఒక పాలసీ వేసి ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా భద్రంగా ఉండేది అని. అలా రాము చేసిన చిన్న పొరపాటు అతని కుటుంబానికి పెద్ద నష్టం అయ్యింది. ఈ కథ చెప్తున్న మాట ఏంటంటే, జీవిత బీమా అనేది ఖర్చు కాదు, భద్రత. మన తరువాత మన కుటుంబం బాగుండాలి అంటే ఈరోజే మనం భద్రత అవసరం. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా బీమా చేయించుకోండి. మీకు మరిన్ని వివరాలు కావాలి అని అంటే కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.